ఓకే. మనకి అల్గారిథమ్స్ అనేది గ్లోబల్. సో ఇంకా ఆ అల్గారిథమ్స్ అనేది చేంజ్ అవ్వవు. సో మనము టూల్ని యూజ్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేసిన అయ్యే వాల్యూస్ వస్తాయి. ఆన్లైన్లో యూజ్ చేసిన అయ్యే వాల్యూస్ వస్తాయి. అంటే పర్టికులర్ స్ట్రింగ్ని ఎన్క్రిప్ట్ చేస్తే వచ్చే అవుట్పుట్ రిజల్ట్ అనేది కామన్గానే ఉంటుంది. ఓకే. బట్ బెటర్ ప్రాక్టీస్ ఏంటి అంటే కొన్ని సెక్యూర్ సైట్స్, ఐ మీన్ సెక్యూర్ ప్రాజెక్ట్స్లో, ఇట్లా బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్లో అలా ఉన్నప్పుడు బెటర్ ఆన్లైన్ని యూజ్ చేసుకోకుండా ఉండడమే బెటర్. సో దానికోసం మీరు ఏం చేసుకోవచ్చు అంటే సెక్యూర్ ప్రాపర్టీస్ టూల్ అని ఒక జార్ ఫైల్ ఉంటుంది జావా వాళ్ళదే. ఓకే. ఆ జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు సెక్యూర్ ప్రాపర్టీస్ టూల్. అఫీషియల్గా మ్యూల్ సాఫ్ట్ వరల్డ్ కూడా అది లైక్ ఆ సైట్లో నుంచి రీడైరెక్ట్ అవ్వడానికి ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే డౌన్లోడ్ లింక్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే ఆ జార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నా కీప్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, బట్ మళ్ళీ చేశాను. ఓకే. ఆ జార్ ఫైల్ని తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే సమ్ ఫోల్డర్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోండి. ఓకే. నేను ఇక్కడ సెక్యూర్ ప్రాపర్టీస్ అనే ఫోల్డర్లో ఆ డౌన్లోడ్ చేసిన జార్ ఫైల్ అనేది ప్లేస్ చేశాను. ఓకే. ఇప్పుడు మనము ఎన్క్రిప్ట్ చేయడానికి మనకి ఒక కైండ్ ఆఫ్ ఎ సింటాక్స్ లాగా ఉంటుంది. సమ్ పారామీటర్స్ని సెట్ చేయాలి. సో మనం ఏ అల్గారిథంతో వాల్యూని అంటే స్ట్రింగ్ని ఎన్క్రిప్ట్ చేస్తున్నాము, ఏ కీని బేస్ చేసుకొని ఎన్క్రిప్షన్ అనేది జరగాల, ఏ మోడ్ అనేది పారామీటర్స్ లాగా ఆర్గ్యుమెంట్స్ లాగా మనం పాస్ చేయాలండి. ఓకే. సో ఆల్రెడీ ఐడి నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. సిఎండి అని ఇస్తే ఆ పాత్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనండి. ఆ పాత్లోకి వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ జార్ ఫైల్ ఉంది కదా, జావా హైఫన్ సిపి అంటే నథింగ్ బట్ ఏ క్లాస్ పాత్. ఓకే. నా క్లాస్ పాత్ అంటే నా జార్ ఫైల్. దాని తర్వాత ఇంటర్నల్గా ఇది ఏంటంటే క్లాస్ నేమ్. ఓకే. సో జనరల్గా జావా హైఫన్ జార్ అలా ఇస్తారు కదా, దీనికి జావా హైఫన్ సిపి అని ఇచ్చి ఆ జార్ ఫైల్, మీ జార్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న జార్ ఫైల్, దాని తర్వాత క్లాస్ నేమ్. ఓకే. ఇవి మన యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఓకే. మనము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ స్ట్రింగ్ని అంటే ఈ పాస్వర్డ్, యాక్చువల్ నా పాస్వర్డ్ ఏంటంటే test@1234 ఓకే. ఈ పాస్వర్డ్ని నేను ఎన్క్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఏం అల్గారిథం యూజ్ చేసుకొని అంటే బ్లోఫిష్ అల్గారిథం యూజ్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అల్గారిథం తర్వాత మోడ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మోడ్ సిబిసి అని ఉన్నాయి. సో అల్గారిథము మీకు ప్రాజెక్ట్లో చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఏదైనా మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మనము బ్లోఫిష్ అల్గారిథం తీసుకున్నాము. ఒక్కొక్క అల్గారిథంకి ఒక్కొక్క రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సో ఈ అల్గారిథంలో మనము ఏం చేస్తున్నాము, ఇన్పుట్గా ఈ కీని ఇస్తున్నాము. ఓకే. ఈ కీని బేస్ చేసుకొని ఈ పాస్వర్డ్ని ఏం చేస్తుంది అంటే ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో ఎన్క్రిప్ట్ చేసిన వాల్యూ ఇది. ఓకే. సో బేసిక్గా ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా మన ప్రాపర్టీ ఫైల్స్లో ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న పాస్వర్డ్స్ స్టోర్ చేయకుండా ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తున్నాము. అదే కదండి మన రిక్వైర్మెంట్. సో ప్లెయిన్ టెక్స్ట్లో ఇట్లా నేను నా పాస్వర్డ్ డేటాబేస్ పాస్వర్డ్ కావచ్చు, సమ్ అదర్ సిస్టమ్స్ పాస్వర్డ్ కానీ అలా స్టోర్ చేస్తే ఎవరైనా ఈజీగా రీడ్ చేయగలరు. సో అలా మిస్యూజ్ చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాము. సో ఎన్క్రిప్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డీక్రిప్ట్ చేయాలంటే ఏం చేయాలా, డీక్రిప్ట్ యూజ్ చేయాలి. కీవర్డ్ రుచిత వాయిస్ కాస్త స్లోగా ఉందండి, చిన్నగా వినపడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ test@1234కి ఈ కీని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్ట్ చేసాం కదా ఈ అల్గారిథంతో, ఇప్పుడు ఇది వచ్చింది. సో నేను డీక్రిప్ట్ చేయాలంటే నా వాల్యూ ఏంటి, యా. సో రివర్స్ వేలో వెళ్తాము. సో నేనేం చేస్తున్నాను, సారీ,
సో డీక్రిప్టిక్ కూడా షట్ ఓకే సరే నేను మాన్యువల్గా టైప్ చేస్తానండి. సో ఇక్కడ మనం ఏం చేయాలా, డీక్రిప్ట్ చేయాలా. ఓకే, మన స్ట్రింగ్ని అల్గారిథము బ్లోఫిష్ అల్గారిథము మోడ్ సిబిసి మోడ్ ఏ కీతో డీక్రిప్ట్ చేయాలి, వాళ్ళు ఏదైతే వాల్యూతో ఏ కీతో అయితే ఎన్క్రిప్ట్ చేశారో అదే కీతో మనము డీక్రిప్ట్ అనేది చేయాలి కదా. ఓకే, ఇది నథింగ్ బట్ సీక్రెట్ కీ లాగా 1 2 3 4 5 6 7 9. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ పర్టికులర్ కీ ఉంది కదా దీన్ని డీక్రిప్ట్ చేయాలి. ఓకే వచ్చిందండి ఇక్కడ టెస్ట్ ఎట్ ద రేట్. సో ఎగ్జాక్ట్ గా అది మనము యాక్చువల్ గా దేన్ని చేసాము ఇది కదా. ఓకే, సో ఇక్కడ మీకు ఒక సింపుల్ ప్రాజెక్ట్ లాగా చేసి చూపిస్తాను. సో బేసిక్గా ప్రాపర్టీస్ మనం ఏం చేస్తున్నాం అండి, మన రిక్వైర్మెంట్ ఏంది, కనెక్టర్లో డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేయకుండా ప్రాపర్టీస్ని, కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ని ఒక సపరేట్ ఫైల్లో స్టోర్ చేస్తున్నాము. ఆ సపరేట్ ఫైల్లో నుంచి డైనమిక్గా రీడ్ చేస్తున్నాము, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలండి, ఆ ప్రాపర్టీస్ అన్నిటిని మనం ఏం చేయాలి, ఒక సపరేట్ ఫైల్లో మెయింటైన్ చేయాలి కదా. సో సపరేట్ ఫైల్ని మెయింటైన్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. అజ్యూమ్ దట్ dev encryption config డాట్. సో మనం ప్రాపర్టీస్ని ప్రాపర్టీ ఫైల్ అనేది డాట్ యామెల్తో అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా డాట్ ప్రాపర్టీస్ అనే ఎక్స్టెన్షన్తో అయినా క్రియేట్ చేయొచ్చు. అజ్యూమ్ దట్ ఇది డీబీ అనుకుందాము, డీబీకి సంబంధించినవి. ఓకే సారీ, ఓకే సో దాని యొక్క పాస్వర్డ్. ఓకే, సో ఎప్పుడు మనం ప్రాపర్టీ ఫైల్లో ఎన్క్రిప్టెడ్ వాల్యూ పెట్టాలా, డీక్రిప్టెడ్ వాల్యూ పెట్టాలండి, ఎన్క్రిప్ట్ చేసిన వాల్యూస్ని పెట్టాలా. ఓకే, సో ఆ వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూని ఎప్పుడో ఒక ఫార్మేట్ చెప్పా కదా ఇలా ఉంటుంది, ఈ ఫార్మేట్లో ఇట్లా స్టోర్ చేయాలి వాల్యూని. ఎక్స్క్లమేషన్ మార్క్, స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. మన యాక్చువల్ వాల్యూ దీంట్లో ఉంటుంది. ఓకే, మన యాక్చువల్ వాల్యూ ఏంటి, ఈ వాల్యూ. ఏ ఆల్గారిథంకైనా ఇదే కైండ్ ఆఫ్ సింటాక్స్ అండి. ఓకే, నార్మల్ ప్రాపర్టీస్ ఏం చేస్తున్నాము, నార్మల్ ఫైల్లో పెట్టుకుంటున్నాము. dev config .aml. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, db యూజర్ నేమ్, నా యూజర్ నేమ్ ఫర్ సపోజ్ యూజర్ నేమ్ అనేది అంత సెన్సిటివ్ కాబట్టి మనం ఇక్కడే డైరెక్ట్ పెట్టుకోవచ్చు. అన్ని ప్రాపర్టీస్ని ఎంక్రిప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్నే ఎంక్రిప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, ప్రాపర్టీ ఫైల్ క్రియేట్ చేశాను. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్క్రిప్షన్ ఫైల్లో పెట్టుకున్నాను, ఐ మీన్ ఎన్క్రిప్ట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి, సెక్యూర్ కాబట్టి దీన్ని యూజ్ చేయాలంటే ఒక మాడ్యూల్ అనేది యాడ్ చేయాలని చెప్పా కదా. సెక్యూర్ మాడ్యూల్ అనేది బై డిఫాల్ట్గా మీకు ప్యాలెట్లో ఉండదు. సో ప్యాలెట్లో ఉండదు కాబట్టి ఎక్స్చేంజ్లో నుంచి సెర్చ్ చేయాలా, ఇక్కడ సెక్యూర్ అని. ఓకే, mul4 సెక్యూర్, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫినిష్ అని కొడతారు. సో ఫినిష్ అని కొడితే వచ్చింది కదా సెక్యూర్ ప్రాపర్టీస్. ఓకే, సో మీకు బై డిఫాల్ట్గా ఇట్లా యాడ్ చేస్తే ఇక్కడ వర్క్ స్పేస్ కిందకి కూడా కనపడతాయి. ఓకే సరే, సో నెక్స్ట్ ఏం చేయాలండి, మన ప్రాపర్టీస్ ఇట్లా కాన్ఫిగరేషన్ అంతా మనం ఏం చేసాము, ఒక సపరేట్ ఫైల్లో క్రియేట్ చేసాం కదా, గ్లోబల్
గ్లోబల్ కాన్ఫిగ్ డాట్ XML. కొంతమంది ఒట్టి గ్లోబల్ అని పెట్టుకుంటారు. సో కాన్ఫిగరేషన్స్ అన్ని ఏం చేస్తున్నాము ఈ ఫైల్లో క్రియేట్ చేస్తున్నాం కదా. ఓకే, ఇక్కడ మీరు బై డిఫాల్ట్ సెక్యూర్ అని ఇక్కడ ఇలా సెర్చ్ చేస్తే మీకు కనపడదు. ఓన్లీ ఆ మాడ్యూల్ని యాడ్ చేసిన తర్వాతనే కనపడుద్ది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము ఆ పర్టికులర్ ఫైల్ని రీడ్ చేసుకుంటున్నాము. ఓకే, ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ ఏంటండి? dev హైఫన్ ఎన్క్రిప్ట్ హైఫన్ కాన్ఫిగ్ డాట్ YAML ఫైల్. ఓకే, ఆ ఫైల్ నేమ్ మనం ఇవ్వాలి కదా, దానికి తెలియదు కదా. రిసోర్స్ ఫోల్డర్లో చాలా ఫైల్స్ ఉంటాయి, YAML ఫైల్స్, ప్రాపర్టీ ఫైల్స్. బట్ ఏ ఎన్విరాన్మెంట్ అనేది దానికి తెలియాలి కాబట్టి ఇక్కడ ఇవ్వట్లేదు. సో కీ అనేది ఏంటి? సో కీ అనేది యాక్చువల్గా మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేయకూడదు, బట్ మీకు చూపించడం కోసం ఇట్లా చేస్తున్నాను. ఈ వాల్యూ కూడా మనం ఏం చెప్పాము, డైనమిక్గా రీడ్ చేయాలని చెప్పాం కదా. డైనమిక్గా రీడ్ చేయడానికి ఏం చేసాము, డాలర్ ఇలా. సో ఇదేంటి ఎన్విరాన్మెంట్ వాల్యూ. ఓకే, ఇంకో కీని డైనమిక్గా పాస్ చేద్దాం. ఇదేం చేద్దాం అంటే సీక్రెట్ డాట్ కీ అని చెప్దాం. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్ మనం ఏం చేస్తున్నాము, ఎక్స్టర్నల్గా పాస్ చేస్తున్నాము. అంటే ఈ రెండు ప్రాపర్టీ యొక్క వాల్యూస్ మన అప్లికేషన్లో స్టోర్ చేయట్లేదు. ఓకే, అప్లికేషన్లో ఈ వాల్యూస్ ఉండవు కాబట్టి మనం ఏం చేయాలా, అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యూల్ అప్లికేషన్ నుంచి ఈ వాల్యూస్ అనేది పాస్ చేయాలా. ఓకే, మన అల్గారిథం ఏందండి, మనము ఎన్క్రిప్షన్ చేసిన అల్గారిథము బ్లోఫిష్ అనే అల్గారిథం కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, అల్గారిథము బ్లోఫిష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మోడ్ ఏం సెలెక్ట్ చేసుకున్నామండి, సిబిసి మోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, అదే మీరు ఏఈఎస్ అల్గారిథం తీసుకున్నారంటే ఏఈఎస్ అల్గారిథం యొక్క రిస్ట్రిక్షన్ ఏంటంటే మనం ఇక్కడ పర్టికులర్ కీని బేస్ చేసుకొని ఎన్క్రిప్షన్ చేస్తున్నాం కదా. యాక్చువల్గా మన పాస్వర్డ్ ఏందండి, ఇది ఈ పాస్వర్డ్ని ఏం చేస్తున్నాము, ఒక కీని బేస్ చేసుకొని ఎన్క్రిప్షన్ చేస్తున్నాం కదా. దీని యొక్క లెంగ్త్ అనేది ఇక్కడ చూస్తే 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ మీరు ఏఈఎస్ అల్గారిథం యూజ్ చేస్తే దీని యొక్క లెంగ్త్ అనేది 16 క్యారెక్టర్స్ ఉండాలి. 16 క్యారెక్టర్స్ కానీ లేకపోతే మీకు ఫెయిల్ అయింది. ఓకే, సో అది ఒక్కొక్క అల్గారిథం యొక్క రిస్ట్రిక్షన్స్. సో బ్లోఫిష్ అల్గారిథంలో అయితే నేనేం చూడలేదు. సో 9 డిజిట్స్ శాంపుల్గా తీసేసుకున్నాను. బట్ ఏఈఎస్ అల్గారిథంకి అయితే 16 డిజిట్స్ ఉండాలి, 16 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, ఇది నార్మల్ ప్రాపర్టీ ఫైల్. ఓకే, సారీ సెక్యూర్ ప్రాపర్టీస్. నార్మల్ ప్రాపర్టీ ఫైల్కి ఏం చేస్తున్నామండి, కాన్ఫిగర్. సో కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్లో సో ఆ కీ నేమ్ ఏం తీసుకున్నామండి, ఎన్విరాన్మెంటా ఈఎన్వి అని తీసుకున్నామా? మనము ఈ ఫైల్ నేమ్ ఉంటుంది కదా, ఫైల్ నేమ్ మొత్తం కంప్లీట్ గా హార్డ్ కోడ్ చేయకుండా పార్ట్ ఆఫ్ ద ఫైల్ నేమ్ డైనమిక్ గా పాస్ చేస్తున్నాం కదా, ఈఎన్వినా? ఓకే, యా ఎక్కడ ఉంది డాలర్ సింబల్, యా ఈఎన్వి. ఓకే, సో ఇవన్నీ కేస్ సెన్సిటివ్ కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈస్ అలానే పాస్ చేయాలి. ఓకే, ఈఎన్వి. ఓకే, సో నాకు హెచ్టిటిపి మాడ్యూల్ది కాబట్టి లిజనర్ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడే క్రియేట్ చేస్తున్నాను. 8081 లేకపోతే ప్రతిసారి కాకుండా 8091 అని తీసుకుంటాను. ఓకే, సో ఆల్వేస్ మీ ఫ్లోకి సంబంధించిన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేయండి అంటే global.xml లో మెయింటైన్ చేయండి. ఓకే, ఇది మీ యాక్చువల్ మీ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో జనరల్గా మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ప్రాజెక్ట్ నేమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, సేమ్ నేమ్తో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఒక లిజనర్ తీసుకుంటున్నాను. సో హెచ్టిటిపి లిజనర్ తీసుకొని, ఇదంతా ఏంటండి క్యాన్వాస్ కదా, క్యాన్వాస్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో కనెక్టర్ని డ్రాప్ చేసిన తర్వాత ఏం చేయాలా, మనము ఆ పర్టికులర్ కనెక్టర్ని కాన్ఫిగర్ చేయాలి. ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు డ్రాప్ డౌన్ లిస్ట్లో వచ్చింది. ఓకే, నేనేం చేస్తున్నాను, ఏపీఏ దీని యొక్క ఎండ్ పాయింట్ అనేది, ఇదంతా రిక్వెస్ట్ పాత్, దీని యొక్క ఎండ్ పాయింట్ అనేది
APA/star. స్టార్ అంటే దీని తర్వాత ఏవైనా యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తున్నాము. అదే కానీ మీరు స్టార్ ఇవ్వలేదు అనుకోండి, APA స్లాష్ తర్వాత ఏమైనా సమ్ వాల్యూ ఇస్తే నో లిజనర్ ఫర్ దిస్ ఎండ్ పాయింట్ అనేది వచ్చింది. ఓకే, సో ఒక లాగర్ తీసుకుంటున్నాను. లాగర్ ఫ్లో స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీ ఫైల్లో నుంచి ఒక జస్ట్ డమ్మీ మెసేజ్ కాదు, ఇంకో లాగర్ తీసుకుంటానులేండి. లేకపోతే ప్రాపర్టీ ఫైల్లో ఉన్న ఈ ఎక్స్టర్నల్ ఫైల్లో ఉన్న ప్రాపర్టీస్ ని రీడ్ చేయాలంటే సింటాక్స్ ఏందండి? రుచిత, పద్మావతి, హిమజ, ఆరాధన. రన్ కాన్ఫిగరేషన్ ఆర్గ్యుమెంట్స్ లేదా ఎన్విరాన్మెంట్. సారీ హిమజ, రన్ కాన్ఫిగరేషన్ లో ఇది ఆర్గ్యుమెంట్స్ ఎన్విరాన్మెంట్ లో పాస్ చేయాలి సార్. అది డైనమిక్ గా పాస్ చేస్తాం, ఇంకా మన అప్లికేషన్ అనేది బిల్డ్ చేయలేదు. సో ఈ ప్రాపర్టీ ఫైల్లో ఉన్న ఈ YAML ఫైల్లో ఉన్న ప్రాపర్టీస్ ని రీడ్ చేయడానికి సింటాక్స్ అడుగుతున్నాను. సో ఈ పర్టికులర్ వాల్యూ ఉంది కదా, సో ఈ పర్టికులర్ వాల్యూని అలా రీడ్ చేయడానికి. సో ఇక్కడ ఏం చేయొచ్చు మనం, డాలర్ సింబల్, నథింగ్ బట్ దీన్ని ప్లేస్ హోల్డర్స్ అంటాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, నార్మల్ ఫైల్లో db.username, హైరార్కీ అనేది మనం ఫాలో అవ్వాలి. db.username. ఓకే, సో యూజర్ నేమ్. ఓకే, నేను ఏం చేస్తున్నాను, డేటాబేస్ యూజర్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇంకో కాంపోనెంట్ తీసుకుందాం, సర్డ్. ఇది నేనేం చేస్తున్నాను, డేటాబేస్ పాస్వర్డ్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు సెక్యూర్ మనం ఏం చేసాము, ఎన్క్రిప్షన్ ఫైల్లో సెక్యూర్గా ఇలా డిఫైన్ చేసాం కదా. సో దీంట్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలంటే ఏం చేయాలండి, db.pass. సో డాలర్ ఎక్స్ప్రెషన్ సెక్యూర్ అని చెప్పాం కదా. సో సెక్యూర్ తర్వాత టూ కోలన్స్ db.password. నార్మల్ ప్రాపర్టీస్ ని రీడ్ చేయడానికి సెక్యూర్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సెక్యూర్ ప్రాపర్టీ ఫైల్లో నుంచి మనము రీడ్ చేయాలనుకుంటే, అలాంటి ఫైల్ టైప్ నుంచి రీడ్ చేయాలంటే సెక్యూర్ తర్వాత 2 హైఫన్స్ పెట్టుకోవాలి. ఓకే, సో జస్ట్ ఏం చేస్తాను, సెట్ పేలోడ్. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేయాలా, డైనమిక్గా టూ కీస్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, డైనమిక్గా డీబగ్ కాన్ఫిగరేషన్ కానీ రన్ టైమ్ కాన్ఫిగరేషన్ కానీ. నా అప్లికేషన్ పేరు ఏందండి, మ్యూల్ 4 కాబట్టి బై డిఫాల్ట్ అది సెలెక్ట్ అయింది. యాక్చువల్ మన అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తే ఇక్కడ కావాలంటే ఇక్కడ నుంచైనా చూద్దాం. ఈఎన్వి వాల్యూ ఏమి ఇవ్వాలండి, డెవ్. ఓకే, ఇంకో కీ కూడా ఇచ్చాను. ఇంకోటి ఏమి ఇచ్చాను, సీక్రెట్ డాట్ కీ. ఓకే, దాని వాల్యూ ఏంటండి, ఇది. అప్లై డీబగ్. చూద్దాం ఏమైనా మిస్టేక్స్ వస్తాయో అట్లా. సో నేను ఈరోజు ఏం చెప్తానంటే టాపిక్స్, దీని తర్వాత పార్స్ టెంప్లెట్ గురించి డిస్కస్ చేస్తాను. దాని తర్వాత సెండ్ ఈమెయిల్ టాస్క్ గురించి అండ్ ఓవర్ వ్యూగా ఇన్వాలిడేట్ ఈ దాని గురించి, పార్స్ టెంప్లెట్ అండ్ సెండ్ ఈమెయిల్, ఇన్వాలిడేట్ కీ అండ్ ఐడెంపడెంట్. సో రన్ అయిందా. సో ఈ రోజుతో మనము కోర్ మాడ్యూల్ని కంప్లీట్ చేసుకుందాం అండి. సో మిగతా ఏమైనా ఉంటే మీరు జస్ట్ గో త్రూ అవ్వండి, అక్కడక్కడ ఏమైనా మిస్ చేస్తే, ప్రాపర్టీస్ కాంపోనెంట్స్ మిస్ చేస్తే.
సో బేసిక్గా మనమైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం అనుకుంటాం. ఈ కస్టమ్ బిజినెస్ ఈవెంట్, డైనమిక్ ఎవాల్యుయేట్ వాటి గురించి థీరీగా చెప్తాను. లేకపోతే రేపు ఒక డైనమిక్ ఎవాల్యుయేట్ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, దీని గురించి చెప్తాను. ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి పెడతాను ఈ రెండింటి గురించి. ఓకే, సో నేను అప్లికేషన్ని డిప్లాయ్ చేశాను సర్వర్లో. సో నేను నా అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు, రైట్? డిప్లాయ్ చేయకుండా అప్లికేషన్ యూజ్ చేసుకోలేం కదా. ఓకే, సో నా 8091 అనేది ఇచ్చాను. నా అప్లికేషన్ అనేది 8091 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది. నా అప్లికేషన్ యొక్క ఎండ్ పాయింట్ /API. నా ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ. సో స్టార్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన ఇచ్చుకోవచ్చు, రిస్ట్రిక్షన్ అనేది ఉండదు, స్టార్ ఇచ్చాను కాబట్టి. ఓకే, సో నేను సెండ్ అంటున్నాను, చూద్దాం కరెక్ట్గా ప్రింట్ అయిద్దా రాంగ్ వస్తాయో. వచ్చాయండి, ఫ్లో స్టార్ట్ అయింది, MuleSoft వచ్చింది. సో యాక్చువల్గా మనము మన యాక్చువల్గా ఏ వాల్యూ రావాలా, ఈ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి, బట్ యాక్చువల్ వాల్యూ అనేది ప్రింట్ అయిందండి. రుచిత, పద్మావతి అర్థమైందండి? మనము ఇక్కడ DB పాస్వర్డ్ అంటే ఇది ప్రింట్ అవ్వాలి కదా, బట్ యాక్చువల్గా ఆ వాల్యూ కాకుండా ఏం ప్రింట్ అయింది, మన ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో మనం పాస్వర్డ్ అనేది యాక్చువల్గా డైరెక్ట్గా స్టోర్ చేయకుండా ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ని స్టోర్ చేసాము. సో మనము డైనమిక్గా మనం అప్లికేషన్ని రన్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, డీక్రిప్ట్ చేసుకొని రీడ్ చేస్తుంది. సో డీక్రిప్ట్ చేసుకొని రీడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, సెక్యూర్ కోలన్ ఇవంతా ఇస్తున్నాము. ఆరాధన అర్థమైందండి మీకు? సో డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. సో రుచిత మీరే కదా అడిగింది, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాను, అర్థమైందా అని. ఓకే, యా. సో ఇలా మనం ఏం చేస్తారంటే రియల్ టైం ప్రాజెక్ట్స్లో డేటాబేస్ మాడ్యూల్లో అలా ఇచ్చేటప్పుడు స్టాప్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ ఏం చేస్తారు, ఈ ప్రాపర్టీస్ మనం టెస్టింగ్ పర్పస్ కోసం ఇక్కడ యూజ్ చేసాం కదా. రియల్ టైంలో మీరు ప్రాపర్టీస్లో కాన్ఫిగర్ చేస్తారు, లాగర్లో మీరు చూసుకోవడానికి చేస్తున్నారు, కానీ ఆ ప్రాపర్టీస్ని ఎక్కడ చేస్తారండి, ఇక్కడ ఇస్తారు. బట్ సపోజ్ నేను నా యూజర్ నేమ్ ఇక్కడ ఇట్లా అంటే పాస్వర్డ్లో ఏం చేస్తారు, ఇక్కడ ఇలా ఇచ్చేస్తారు, షో పాస్వర్డ్ సెక్యూర్. సో బై మిస్టేక్ మీరు సింగిల్ కోలన్ ఇస్తారేమో, 2 కోలన్స్ ఇవ్వాలండి. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ని రీడ్ చేయడానికి ఎలా చేస్తారని. సో సెక్యూర్ అనేది ఇవ్వాలి, దాని తర్వాత 2 కోలన్స్ అనేది ఇవ్వాలి, దాని తర్వాత యాక్చువల్ పాస్వర్డ్ ఇలా ఇస్తారు. సో బేసిక్గా ఏం చేస్తున్నాము, ఇలా రీడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడే హార్డ్ కోడ్ చేయకుండా, హార్డ్ కోడ్ చేయడం అంటే యాక్చువల్గా ఇలానే ఇక్కడే test@12345 అని ఇలాగాని మీరు హార్డ్ కోడ్ చేశారంటే ఎవరైనా తెలియకుండా మీరు జార్ ఫైల్ ఎవరికైనా షేర్ చేసినా లేకపోతే ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నా ప్రతి ఒక్కరు ఈ ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి మిస్యూజ్ చేసుకుంటారు కాబట్టి ఎన్క్రిప్ట్ చేస్తున్నారు. ఓకే, యా. సో ఆల్మోస్ట్ అన్ని కనెక్టర్స్ అనేది కాన్ఫిగర్ చేయడము డైరెక్ట్ హార్డ్ కోడ్ చేయకుండా ప్రాపర్టీ ఫైల్ నుంచే రీడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ పార్స్ టెంప్లెట్ అండి. ఓకే, సో పార్స్ టెంప్లెట్ అనేది ఏ కేసులో యూజ్ అయ్యిద్ది అంటే జనరల్గా ఆర్గనైజేషన్లో కొంతమంది చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఒక స్టాండర్డ్ టెంప్లెట్ని ఫాలో అవ్వాలని చెప్తారు. సో మనకి ఈమెయిల్స్ అలా ట్రిగ్గర్ చేసేటప్పుడు ఒక ఫార్మెట్ ఇస్తారు, ఆ ఫార్మెట్లోనే ఉండాలి అని చెప్తారు. సో ఆ ఫార్మెట్లో ఉండడానికి ఏం చేస్తారంటే ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ టెంప్లెట్లో స్టాటిక్ కంటెంట్ ఉంటుంది, డైనమిక్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరైనా ఈమెయిల్స్ అలా యూజ్ చేసుకునేటప్పుడు ఏ ప్రాజెక్ట్ వాళ్ళైనా అంటే ఇన్ కేస్ ఆ క్లయింట్కి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఒక టెంప్లెట్ని ఫాలో అవ్వాలని అనుకున్నప్పుడు పార్స్ టెంప్లెట్ అనే కాన్సెప్ట్కి యూజ్ చేస్తారండి. ఆ పార్స్ టెంప్లెట్ని యూజ్ చేస్తారు, యూజ్ కేస్ అనేది చెప్తున్నాను. సో మనం దీనికి ఇన్పుట్ కిందకి HTML ఫైల్ అని ఇవ్వచ్చు,
లేకపోతే .txt ఫైల్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీకు అప్పుడప్పుడు ఇలా ఈమెయిల్స్ అలా వస్తాయి కదా, డియర్ డియర్ సో అండ్ సో, డియర్ రాకేష్, we have processed your profile. Okay, we have processed, thanks అని, థ్యాంక్ సో అండ్ సో కంపెనీ నేమ్ TCS ఇట్లా HR నేమ్ కానీ అలా వస్తాయి. సో దీంట్లో ఏంటి, ఇదంతా కామన్, ఓన్లీ చేంజ్ అయిన వాల్యూ ఏంటంటే ఈ వాల్యూ అనేది చేంజ్ అయిద్దండి. సో ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఎంత పెద్ద కంటెంట్ అయినా ఉండండి, సమ్ మధ్యలో వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో అందరికి ఇలాంటి ఈమెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తారు, ఇదే టెంప్లెట్ లో ఇదే స్ట్రక్చర్ లో ఈమెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఓకే, సో నేనేం చేస్తానంటే దీన్నే ఒక ఫైల్ లాగా క్రియేట్ చేస్తాను. some company సారీ txt. సో ఫైల్ని కానీ ఫర్ సపోజ్ రీనేమ్ చేయాలనుకుంటే రీఫ్యాక్టర్కి వెళ్ళి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, నేనేం చేస్తున్నాను txt అంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను టెక్స్ట్ చేస్తున్నాను. ఈ ఒక్క వాల్యూ చేంజ్ అవ్వాలి కదా, సో ఈ ఒక్క వాల్యూ నేను డైనమిక్గా రీడ్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, డియర్ పేలోడ్ డాట్ నేమ్ అని పెడతాను. ఓకే, పేలోడ్ డాట్ నేమ్ అని పెడతాను. సో ఈ ఫైల్ ఏం చేస్తుంది, ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎవాల్యుయేట్ చేసి ప్రింట్ అనేది చేస్తుంది. ఓకే, సో ఆల్వేస్ txt అని కాదు, HTML అయినా ఉండొచ్చు. ఓకే, .html తో అయినా చేయొచ్చు. ఓకే, నా టెంప్లెట్ యొక్క పాత్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఎక్కడ ఉంది స్టోర్, ఓకే ఇక్కడ ఉంది కాబట్టి src మై రిసోర్సెస్ కంపెనీ టెంప్లెట్. సో ఇక్కడ మీరు చూసారంటే SRC మెయిన్ రిసోర్సెస్ అనేది అబ్సల్యూట్ పాత్ మీరేమి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆటోమేటిక్ గా SRC మెయిన్ రిసోర్సెస్ అనేది క్లాస్ పాత్ లో బిల్డ్ అయ్యేటప్పుడు దానికి తెలుసుద్ది, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో నేను రన్ చేస్తాను. సో ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు డైనమిక్ గా HTML అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇట్లా మీరు ఏం చేయొచ్చు, డైనమిక్ గా ఒక టెంప్లెట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు, ఆ లోపల కంటెంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వాళ్ళు మళ్ళీ మొత్తం ఈ కంటెంట్ అంతా యూజ్ చేయకుండా ఏవైతే స్పెసిఫిక్ గా పారామీటర్స్ ని చేంజ్ చేయాలో ఆ పర్టికులర్ పారామీటర్స్ ని చేంజ్ చేసే దగ్గర ఎక్స్ప్రెషన్స్ అనేది రాస్తారు. డేటా వ్యూ ఎక్స్ప్రెషన్స్, మ్యూల్ 3లో అయితే మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ అనేవాళ్ళు. సో ఇప్పుడు మ్యూల్ 4లో ఆ మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ డేటా వ్యూ లాంగ్వేజ్ లాగా పిలిచేస్తున్నారు. డేటా వ్యూ లాంగ్వేజ్ ని మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, యాక్చువల్గా మీరు డేటా వ్యూ లాంగ్వేజ్ లో రాసేటప్పుడు ఏం చేస్తున్నారు, హెడర్ అని బాడీ అని హైఫన్స్ తో సపరేట్ చేస్తున్నారు కదా, అలా చేయకుండా నేనేం చేశాను, డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ అనేది రాశాను కదా, ఈ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇప్పుడు చూడండి. సో నేనేం చేస్తాను, బాడీ లోపల సెండ్ చేస్తాను. యు కాల్ ద వాల్యూ సెలెక్టర్ నేమ్, ఏమైనా తప్పు రాసామా, పేలోడ్ డాట్ ప్రొఫైల్. HTTP మెథడ్ గెట్ సెలెక్ట్ చేశారు కదా సార్, బాడీ ఉండదు కదా సార్. ఆహా ఉండదండి, అట్లే PALOAD పేలోడ్ డాట్ నేమ్. ఓకే, ఒక్క కంటెంట్ పెడతాను, ఏమైనా మిస్టేక్ అయిందో చూద్దామని.
సో ఇక్కడ మనము ఏమైనా చేంజ్ చేస్తున్నామో ఓకే ఓకే సెట్ పేలోడ్ తో మనము ఓవర్ రైడ్ చేస్తా ఉన్నాం కదా మన పేలోడ్ ని అర్థమైందండి సెట్ పేలోడ్ తో ఓవర్ రైడ్ చేస్తా ఉన్నాము అందుకోసం అక్కడికి వెళ్ళలేదు ఓకే ఇక్కడ Yes. కంట్రోల్ జెడ్ మీకు అర్థమైందండి యాక్చువల్గా మనం వచ్చిన పేలోడ్ ఏం చేస్తున్నాము సెట్ పేలోడ్ అనేది చేస్తున్నాము ఈ రిక్వెస్ట్ అంతా ఏమైపోయింది అంటే మనం రిక్వెస్ట్ ని ఫస్ట్ సెండ్ చేసినప్పుడు మ్యూల్ మెసేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది కదా మ్యూల్ మెసేజ్ లో సారీ అండ్ ఆల్సో పోస్ట్ మెథడ్ అనేది సెండ్ చేయాలి ఓకే సో ఈ మన బాడీ అనేది ఏమైంది రిక్వెస్ట్ బాడీ ఎలా కన్వర్ట్ అయిద్దండి పేలోడ్ లాగా కన్వర్ట్ అయింది మెసేజ్ లో పేలోడ్ లాగా కన్వర్ట్ అయిపోద్ది సో ఆ పేలోడ్ ని నేను ఇందాక ఏం చేశాను సెట్ పేలోడ్ యూజ్ చేశాను సెట్ పేలోడ్ ఏం చేసింది ఓవర్ రైడ్ చేసింది పేలోడ్ ని సో ఆ ఓవర్ రైడ్ చేసిన పేలోడ్ కాబట్టి నేను ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ ఏం చేసింది రికగ్నైజ్ చేయలేదు పేలోడ్ డాట్ అంటే వచ్చిందండి డియర్ రాకేష్ వీ హ్యావ్ ప్రాసెస్డ్ యువర్ ప్రొఫైల్ అర్థమైందండి అంటే ఎగ్జాంపుల్ గా మీకు సింపుల్ టెక్స్ట్ తీసుకున్నాను కావాలంటే మీరు .html తో కూడా సేవ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా ఫర్ సపోజ్ మీకు HTML వస్తే బాగా కంపెనీ .html ఓకే దాన్ని నేను ఎడిట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను ఓకే ఇక్కడ నాకు ఎడిట్ చేయడానికి ప్రాపర్టీస్లోకి వెళ్తాను ఆ పర్టికులర్ యొక్క వాల్యూని ఇక్కడ రాయొచ్చు సో HTML ఎలా ఉంటుందండి స్టార్ట్ ట్యాగ్ ఓకే నార్మల్ HTML ఓకే సో నేను ఒక టేబుల్ లాగా పెట్టాలంటే ఒక టేబుల్ ఇట్లా ఇవన్నీ HTML అంటే ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ కదా సో టేబుల్ సో టేబుల్లో ఏముంటాయండి టేబుల్లో రోస్ ఉంటాయి కదా సో ఇక్కడ TR సో ఫస్ట్ది కాబట్టి నేను ఏం చేస్తాను ఫర్ సపోజ్ ఇలా TH ఫర్ సపోజ్ నేమ్ అని ఇస్తాను సో ప్రతి స్టార్టింగ్ ట్యాగ్ కి ఒక ఎండింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది కదా సో నేను TH అని ఇస్తున్నాను సో నేమ్ సమ్ ఆర్గనైజేషన్ లాగా సో జస్ట్ మీకు తెలియాలని సో నెక్స్ట్ ఏముంటాయండి రోస్ లోపల నార్మల్ సెల్స్ కాబట్టి మీరు ఏం చేయొచ్చు ఇంకో రో తీసుకోవచ్చు ఇది ఫస్ట్ రో అంటే సో ఆల్రెడీ అంటే నేను మీకు ఊరికే చూపిద్దామని సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రో కాబట్టి TD సెల్స్ని సో ఏం చేస్తాను ఇక్కడ పేలోడ్ డాట్ నేమ్ అంటాను ఓకే సో ఈ ఒక్కటి డైనమిక్గా అయింది సో దీని యొక్క సో ఇక్కడ నేను ఏం చేస్తాను ఇంకో సెల్ కదా సో ఇది ఫస్ట్ సెల్ ఇక్కడ ఇది సెకండ్ సెల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే పేలోడ్ డాట్ కంపెనీ సో ఎక్స్ప్రెషన్ కాస్త TD ఓకే సో కాస్త బార్డర్ అనేది పెట్టుకుందాము బార్డర్ ఈక్వల్ టు 2 అనేది ఓకే ఇది నార్మల్గా ఇది ఒకటి సేవ్ చేద్దామండి సో నేను ఏం చేస్తానంటే ఇది టర్మినేట్ చేస్తున్నాను ఓకే సో దీని యొక్క పాత ఏం చేస్తున్నానంటే దీనికి కాకుండా company.html అని ఇస్తాను సో అక్కడ ఉన్న ఫైల్స్ ఆటోమేటిక్గా సో మనం పాత్ మెన్షన్ చేయకపోయినా బిల్డ్ పాత్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి రికగ్నైజ్ చేస్తుందిగా సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చేది company.html ఇచ్చాను ఓకే సో నేనేం చేయాలండి దీనికి
నేమ్ పంపించాలి అండ్ ఆల్సో కంపెనీ అనేది పంపించాలి. ఓకే, కంపెనీని టీసీఎస్ అట్లానే పెడతాను. ఓకే, సో నా ప్రాజెక్ట్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా ప్రింట్ అవుద్దాం. సో తనకి సాఫ్ట్వేర్ చెప్పాం కదా, ర్యాపర్ని క్రియేట్ చేస్తుంది, మన అప్లికేషన్ని ఒక ర్యాపర్ లాగా క్రియేట్ చేస్తుంది. ఈ కంపెనీ వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకుంటున్నారు. ఓకే, రన్నింగ్. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, సో నా ఎక్స్ప్రెషన్లో యాజ్ ఇట్ ఈస్కి ఇవి ఇచ్చిన కంపెనీ నేమ్, సో నేను సెండ్ చేస్తాను. ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ అనేది వచ్చిందా అండి? ఇక్కడ నేను దాన్ని హెచ్టిఎంఎల్ లాగా చెప్తాను. సో నాకు యాజ్ టీజ్గా హెచ్టిఎంఎల్ వచ్చింది, కానీ బట్ మీరు కావాలంటే వ్యూకి ఇలా కన్వర్ట్ చేసి చూసుకోవాలంటే చూసుకోవచ్చేమో, ఇక్కడ ఆప్షన్ లేదేమో. బట్ ఈ హెచ్టిఎంఎల్ అనేది లైక్ ఇన్పుట్ లాగా వేరే దానికైనా పాస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ ఎలా సెలెక్ట్ చేయాలో రావట్లేదు. ఓకే, సో బేసిక్గా అయితే మీకు టెంప్లెట్స్ అంటే మీ అదే ఈ టెంప్లెట్ ఇక్కడ స్టోర్ చేద్దాం, చూద్దాం. ఓకే, సమ్ స్ట్రక్చర్ అనేది సరిగ్గా పోలేదేమో, అందుకోసం రికగ్నైజ్ చేయలేదు. నేమ్ సారీ అండి, ఇక్కడ ట్యాగ్ స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంది కదా, దానివల్ల రికగ్నైజ్ చేయలేదేమో. ఓకే ఫైన్ అండి, అర్థమైందండి పార్స్ టెంప్లెట్ అంటే. హలో, సో మీకు మీ ప్రాజెక్ట్స్లో కూడా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో పార్స్ టెంప్లెట్ని అంటే మనకి ఎగ్జాంపుల్గా మనము ఇంత సింపుల్ది తీసుకున్నాం, కానీ బట్ రియల్ టైంలో టెక్స్ట్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఓకేనండి, యా. సో నెక్స్ట్ ఈమెయిల్ మాడ్యూల్ గురించి చెప్దామండి. సారీ, మీ యూస్ కేసు అప్పుడప్పుడు ఏమైందంటే ఫైల్ని ప్రాసెస్ చేసిన తర్వాత సమ్ యూజర్స్కి సెండ్ చేయాల్సి వచ్చింది. సో నోటిఫికేషన్ లాగా నేను ఇలా ఫైల్ అనేది పర్టికులర్ ప్రాసెస్ చేశాను, లేకపోతే ఒక లొకేషన్లో ప్లేస్ చేశాను. ఆర్ఎల్స్ మీరు ఒక బ్యాచ్ జాబ్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, బ్యాచ్ జాబ్ అంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఎండింగ్లో స్టాటిస్టిక్స్ కిందకి ఈమెయిల్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఫెయిల్డ్ రికార్డ్స్ ఇన్ని వచ్చాయి, సక్సెస్ రికార్డ్స్ ఇన్ని వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారు, బ్యాచ్ జాబ్ లో లాస్ట్ ఫేజ్ ఏది ఎగ్జిక్యూట్ అయిద్దండి? బ్యాచ్ జాబ్ లో ఈ మధ్య బ్యాచ్ జాబ్ లో లాస్ట్ ఫేజ్ ఏం ఎగ్జిక్యూట్ అవుద్ది? యా, ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది. సో అదే మీరు ప్రాసెస్ ఫేజ్ అనేది ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని టైమ్స్ బ్యాచ్ స్టెప్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది, కానీ ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఆన్ కంప్లీట్ ఫేజ్ లో మీరు ఏం చేస్తారు, ఆన్ కంప్లీట్ ఫేజ్ లో ఇలా బ్యాచ్ జాబ్ ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో ప్రాసెస్ ఫేజ్ ఉంటుంది, ఆన్ కంప్లీట్ ఫేజ్ ఉంటుంది. ప్రాసెస్ ఫేజ్ కన్నా ఇంకా ముందు ఇంకో ఫేజ్ ఉంటుంది కదా, బ్యాచ్ జాబ్ లో 3 phases అని చెప్పుకున్నాం కదా,
లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ ఏందండి, ప్రాసెస్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఏంది, ఆన్ కంప్లీట్ ఫేజ్. సో లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్ ఇంటర్నల్ గా ఉంటుంది, మనకి కంటికి కనపడదు. సో ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటాని క్యూలో స్టోర్ చేసుకుంటుంది. సో ప్రాసెస్ ఫేజ్ ఏం చేస్తుంది, ఆ క్యూలో నుంచి రికార్డ్స్ ని పుల్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఆన్ కంప్లీట్ ఫేజ్ ఏం చేస్తుంది, స్టాటిస్టిక్స్ ఎవరికైనా సెండ్ చేయడానికి కానీ ఏమైనా ఆపరేషన్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ ఆన్ కంప్లీట్ ఫేజ్ లో ఏం చేస్తారంటే జనరల్ గా ఈమెయిల్స్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈమెయిల్ యొక్క ఎండ్ పాయింట్ యూజ్ చేసుకోవాలంటే ఈమెయిల్ మాడ్యూల్ ని యూజ్ చేసుకోవాలి. ఈమెయిల్ మాడ్యూల్లో సెండ్ అనేది ఆపరేషన్. ఓకే, చాలా ఆపరేషన్స్ ఉంటాయి, బట్ సెండ్ అనేది చూస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా కంపెనీస్లో అయితే క్లయింట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు ఈమెయిల్ అడ్రస్, ఏ ఈమెయిల్ నుంచి ఈమెయిల్స్ అనేది సెండ్ చేయాలా. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఎస్ఎంటిపి డీటెయిల్స్ అన్ని వాళ్ళే సెండ్ చేస్తారు. సో రైట్ నౌ నేను ఏం చేస్తున్నాను అంటే టెంపరీగా జీమెయిల్ని యూజ్ చేసుకుంటున్నాను నా ఎస్ఎంటిపి సర్వర్ లాగా. ఓకే, సో హెచ్టిటిపి మాడ్యూల్కి ఎలా అయితే ఉంటుందో కాన్ఫిగరేషన్ మనకి ఈమెయిల్ మాడ్యూల్కి కూడా అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను, కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి దాని యొక్క డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో హెచ్టిటిపిలో మనకి రెండు ఉంటాయి కదా మాడ్యూల్ లాగా, హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. ఎస్ అంటే సెక్యూర్ది. ఓకే, సెక్యూర్లో మనం ఏం చేస్తాము, సర్టిఫికేట్స్ యాడ్ చేస్తాము. ట్రస్ట్ స్టోర్ అండ్ కీ స్టోర్ అని కాన్సెప్ట్ ఉంటుంది. సో వాటికి క్లయింట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ సర్వర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ మనం యాడ్ చేస్తాము. ఓకే, సో ఎస్ఎంటిపి జీమెయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, జీమెయిల్ యొక్క నెంబర్ అనేది యూజ్ చేస్తాం, smtp.gmail.com. ఓకే, జీమెయిల్ యొక్క పోర్ట్ నెంబర్, ఒక సెకండ్. ప్రతి అప్లికేషన్ అనేది ఒక పోర్ట్ నెంబర్ మీద రన్ అవుద్ది కదండి, జీమెయిల్కి కూడా ఒక పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది. పోర్ట్ నెంబర్ ఓకే 587 ఆర్ 27. ఓకే 587 యూజ్ చేస్తాం. యూజర్ నేమ్ నా యూజర్ ఐడి యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో పాస్వర్డ్ అంటే ఈ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్ నుంచి పాస్వర్డ్, ఒక సెకండ్. ఈ పర్టికులర్ ఈమెయిల్ నుంచి వాళ్ళకి ఈమెయిల్స్ అనేది వెళ్తూ ఉంటాయండి, రాకేష్ 7044. అదే మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి. ఓకే, దీంతో పాటు ఇంకో ప్రాపర్టీ అనేది మనము యాడ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో ప్రాపర్టీస్, ఎక్స్ట్రా ప్రాపర్టీస్ యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఇన్లైన్ అని వెళ్తాము. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఒక కీ నేమ్ ఎక్స్ట్రా ప్రాపర్టీ మెయిల్ డాట్ smtp tls.com ఆర్ సంథింగ్ ఉంటుందండి, ఒక సెకండ్. ఎవరో వచ్చారు, సరే సారీ అండి. యా, మెయిల్ డాట్ smtp.start tls.enable. సో ఈ ప్రాపర్టీ కానీ మీరు యాడ్ చేయకపోతే ఈమెయిల్ అనేది అలౌ చేయదు జీమెయిల్ అనేది. ఓకే, అంటే ట్రస్టెడ్ పార్టీస్ నుంచి ఇప్పుడు ఏంటి, జీమెయిల్ నుంచి కాకుండా మనం ఏం చేస్తున్నాం, మ్యూల్ అప్లికేషన్స్ నుంచి మెయిల్స్ అనేది సెండ్ చేస్తున్నాం కదా. సో బై డిఫాల్ట్గా జీమెయిల్ అనేది అలా సపోర్ట్ చేయదు. సో టిఎల్ఎస్ అనేది కంపల్సరీ ఎనేబుల్ చేసుకుంటేనే సపోర్ట్ చేస్తుంది. సో నథింగ్ బట్ మనం థర్డ్ పార్టీస్ నుంచి యూజ్ చేసుకొని ఈమెయిల్స్ సెండ్ చేస్తున్నాం కదా. ఓకే, సో అది బేసిక్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ కూడా మనం ఇవ్వాలా ఏ ఈమెయిల్ అని, ఆల్మోస్ట్ అక్కడిది ఇక్కడిది సేమ్ ఉంటుంది కాన్ఫిగరేషన్లో. సో ఎవరెవరికి ఈమెయిల్ అనేది సెండ్ చేయాలి అనేది 2లో ఇస్తాము, ఎక్కడి నుంచి సెండ్ చేయాలి అనేది అక్కడ ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము, ఎడిట్ ఇన్లైన్ అంటాము. సో ఎట్ ఏ టైము మీరు ఎంతమందికైనా ఈమెయిల్ అనేది సెండ్ చేయొచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే నా సిస్టమ్ నుంచి నా ఈమెయిల్కే సెండ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇట్లా మీరు మల్టిపుల్ ఈమెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. హనుమాన్ ఓకే,
సో మీరు ఇంకా కాన్ఫిగరేషన్ ఏముంటుందండి, సిసిలో ఎవరినైనా యాడ్ చేయాలంటే సిసి యొక్క అడ్రస్ అనేది ఇవ్వచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏమైనా ఇస్తాను, సబ్జెక్ట్ లైన్ టెస్ట్ ఈమెయిల్. సో ఈమెయిల్లో కంటెంట్ అనేది ఏం పాస్ చేద్దామని అనుకుంటున్నారు? ఈమెయిల్లో బేసిక్గా కంటెంట్ ఉంటుంది కదండి, ఆ కంటెంట్ అనేది ఏం పాస్ చేద్దాం అనుకుంటున్నారు? డైనమిక్గా పాస్ చేద్దాం అనుకుంటే పేలోడ్ లోపల నుంచి ఫీల్డ్స్ అనేది రీడ్ చేయొచ్చు. ఓకే, సో రాకేష్, చెప్పండి. ఇప్పుడు మామూలుగా ప్రాజెక్ట్స్ లో అప్లికేషన్స్ ఉంటాయి, అదే ఏపీఐస్ ఉంటాయి కదా. సో హెల్త్ చెక్ అని మామూలుగా ఒకటి చేస్తారు కదా, అంటే లైక్ ఎవ్రీడే అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా, ఎండ్ పాయింట్స్ అనేది చెక్ చేసుకోవడానికి అట్లా. నార్మల్ గా ఎవ్రీడే హిట్ చేసిద్ది. ఎక్కడన్నా బ్యాక్ ఎండ్ లో కానీ ఎక్కడన్నా ఎర్రర్స్ వస్తే మనకి ఈమెయిల్ వస్తుంది కదా, సో అండ్ సో అప్లికేషన్ విత్ మెసేజ్ ఎర్రర్ అని చెప్పేసి. సో అలా అవును. చేయాలి అంటే ఆ కంటెంట్ ఇక్కడ ఇవ్వలేం కదా ఈ బాడీలో. ఆ ఈమెయిల్స్ అంటే క్లౌడ్ హబ్ అని ఇంకో మాడ్యూల్ ఉంటుంది, క్లౌడ్ హబ్ నోటిఫికేషన్ ఈమెయిల్ అనేది అలా ఉంటుంది. అది కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చండి. దాంట్లో ది డైనమిక్ గా ఇక్కడ నుంచి పేలోడ్ లోపల వాల్యూస్ అయినా చేయొచ్చు. మీ హెల్త్ చెక్ ఎండ్ పాయింట్ అనేది ఎలా చేస్తుందో నాకు తెలియదు, కానీ జనరల్ గా అప్లికేషన్ డౌన్ అయింది అనుకో, సర్వర్ లోనే అప్లికేషన్ డౌన్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్ గా రన్ టైం అనేది ఈమెయిల్స్ అనేది ట్రిగ్గర్ చేసిద్ది. అది క్లాస్ ఎండింగ్ లో మీకు చూపిస్తానులే అండి, అది ఎలా కాన్ఫిగర్ చేయాలో అది అలర్ట్స్. బట్ మీ Okay. కేసులో నాకు తెలిసినంత వరకు ఏం చేస్తారంటే ఒక స్కెడ్యూలర్ లాగా పెట్టుకుంటారు సోర్స్ అనేది. ఓకే, దాని పక్కన హెల్త్ చెక్ ఎండ్ పాయింట్ అనేది కాల్ చేస్తారు. సో దాంట్లో వచ్చిన రెస్పాన్స్ అనేది దాన్ని బేస్ చేసుకొని, స్టేటస్ కోడ్ని బేస్ చేసుకొని సమ్ ఫ్లో అనేది కాల్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఆ ప్రాజెక్ట్ ఒకసారి బాగా గో త్రూ అయితే కంపల్సరీ వాళ్ళైతే ఈమెయిల్ మాడ్యూల్ అనేది యూజ్ చేసి ఉంటుంటారు. అప్లికేషన్ లోపల కాకుండా ఎక్స్టర్నల్ గా చెయ్యాలి అంటే స్టిల్ సపోర్ట్ చేసేది. అంటే నేను ఈమెయిల్ మాడ్యూల్ యూజ్ చేసుకోకుండా మ్యూల్ అప్లికేషన్ లోపల స్టిల్ నేను ఈమెయిల్స్ సెండ్ చేయాలన్నా పాసిబుల్ అయింది. వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏంటంటే ఇలా ఈమెయిల్ మాడ్యూల్ లాగా క్లౌడ్ హబ్ అని ఇంకోటి ఉంటుందండి. క్లౌడ్ హబ్ నోటిఫికేషన్ అని ఒకటి వస్తుంది మాడ్యూల్ అనేది. ఓకే, Okay. సో జస్ట్ మీకు ఇక్కడ క్లౌడ్ హబ్ అని ఒకటి ఉంటుంది, క్లౌడ్ హబ్ నోటిఫికేషన్ అని. ఓకే, క్లౌడ్ హబ్ కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ యూజ్ చేసుకొని కూడా యూజ్ చేస్తారు. మీ ప్రాజెక్ట్ లో ఎలా చేస్తారో తెలియదు, బట్ ఆర్ఎల్స్ యూ కెన్ యూజ్ సెండ్ ఈమెయిల్ మాడ్యూల్. ఇంకా లేదు అంటే జావా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మనం జావా క్లాసెస్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. జావా క్లాసెస్ నుంచైనా వాళ్ళు సెండ్ చేయొచ్చు. ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యూల్ అప్లికేషన్ నుంచి అంటే మీకు చెప్తా, క్లాస్ ఎండింగ్ లో చూపిస్తాను, రన్ టైమ్ మేనేజర్ నుంచి చేయొచ్చు. ఓకే, మనం ఈమెయిల్లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది సెండ్ చేస్తున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది చెప్తున్నాను. ఓకే, సేవ్ ఆల్ అని చూద్దాము. ఇక్కడ నేను దీన్ని కూడా ఓకే, జీమెయిల్ మాడ్యూల్లో మీకు బై డిఫాల్ట్ వర్క్ అవ్వాలంటే అంటే మీరు లోకల్లో ట్రై చేసేటప్పుడు బై డిఫాల్ట్ మీకు సపోర్ట్ చేయదు జీమెయిల్ అనేది. సో సమ్ కాన్ఫిగరేషన్స్ అనేది యాడ్ చేయాలి. ఓకే, మీ అకౌంట్కి సమ్ కాన్ఫిగరేషన్స్ అనేది యాడ్ చేయాలా. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేయండి. అక్కడి నుంచి సెక్యూరిటీకి వెళ్ళండి. సో సెక్యూరిటీకి వెళ్ళి లెస్ సెక్యూర్ యాప్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో బై డిఫాల్ట్గా ఎక్స్టర్నల్ వెండర్ మీ ఈమెయిల్ ఐడి నుంచి యూజ్ చేసుకోవాలా లేదా అనేది చెప్పేది. ఓకే, ఇది ఇప్పుడు డెమో కోసం నేను మీకు చూపించడం కోసం ఇలా పెట్టాను. బట్ బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు ఇది ఆన్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్తే టర్న్ ఆఫ్ ఉంటుంది కదా, సో ఇది ఆన్ ఆర్ ఆఫ్ ఉంటుంది. సో ఇది కానీ మీరు ఆన్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు మీ కనెక్టర్ అనేది త్రో చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను, డీబగ్ చేస్తున్నాను. సో జీమెయిల్కి అయితే ఈ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేది మీరు చేయాలి. మీ అకౌంట్ లోపల మీ అకౌంట్ కానీ యూజ్ చేస్తే లెస్ సెక్యూర్ యాప్స్ ఉంటుంది కదా, అది బై డిఫాల్ట్ ఆఫ్ అని ఉంటుంది. మీరు దీన్ని ఆన్ చేసుకోవాలి, జస్ట్ మౌస్ ఓవర్ చేసి క్లిక్ చేస్తే సరిపోద్ది.
ఓకే. అండ్ ఆల్సో ఓకే, అంతలోపలే చెప్తాను. సో మీకు మొన్న చెప్పాను కదా, మ్యూల్ 3లో అయితే మనకి ఒక ఆప్షన్ అనేది వచ్చుద్దండి. మ్యూల్ ప్రాపర్టీ ఎడిటర్ అని ఒక ఆప్షన్ వచ్చుద్ది. ఈ యామెల్ ఫైల్ ఉంటుంది కదా, ఈ యామెల్ ఫైల్ ని ఓపెన్ విత్ అంటే మ్యూల్ ప్రాపర్టీ ఎడిటర్ అనే వచ్చుద్ది. అదే మ్యూల్ 4లో అంటే ఎనీపాయింట్ స్టూడియో 7లో బై డిఫాల్ట్ గా రాదు. సో మీరు ఒక ప్లగ్ఇన్ ని కానీ యాడ్ చేసుకుంటే ఆ ఆప్షన్ వచ్చుద్ది. సో డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సో సారీ ఎన్క్రిప్షన్ ప్రాపర్టీస్ కదా. సో మీరు ఎలా ఓపెన్ చేస్తున్నారు అనేది ఇక్కడ షో ఇన్ ఓపెన్ విత్ పాస్వర్డ్ ఉంది కదండి. ఈ పాస్వర్డ్ని మీరు కావాలంటే ఇక్కడి నుంచైనా డీక్రిప్ట్ చేయొచ్చు, ఎన్క్రిప్ట్ చేసి చూడొచ్చు అండి. ఓకే, ఇలా నేను ఎన్క్రిప్ట్ ఇలా చేశానంటే ఏ అల్గారిథంతో, ఇప్పుడు బ్లోఫిష్ అల్గారిథమ్ కీ 1 2 3 4 5 6 7 8 9 సమ్ కీస్. ఇక్కడ నాది టెక్స్ట్ అనేది సరిగ్గా చేయలేదు, ఇలా అనేది ఉంటుంది. సో ఇట్లా మీరు ఎక్స్టర్నల్గా ఇలా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఆ జార్ ఫైల్ ఉంటుంది కదా, ఆ జార్ ఫైల్ నుంచైనా చేయొచ్చు. సో మీకు ఈ విండో అనేది మీ సిస్టంలో బై డిఫాల్ట్గా రాదు. ఓపెన్ విత్ అంటే ఈ ఎడిటర్ ఉంటుంది కదా, మ్యూల్ ప్రాపర్టీ ఎడిటర్ అనేది ఇక్కడ రాదు. సో ఇక్కడ రావాలి అంటే మీరు ఏం చేయాలంటే ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎనీపాయింట్ స్టూడియోలో ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే హెల్ప్లోకి వెళ్ళి ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ అని వెళ్ళాలి. సో ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ అని మీకు పాత్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు సైట్లోనే, సమ్వేర్ ఎక్కడ స్టోర్ యా. సో ఇక్కడ ఇలా వెళ్ళి ఆ వర్క్ విత్ ఉంటుంది కదా, డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లేదు అంటే ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. ఇంటర్నెట్ అయితే ఉండాలి. సో ఈ సైట్ నుంచి రికగ్నైజ్ చేస్తుంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినవి వస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బై డిఫాల్ట్ యాడ్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ సారీ, సో టెస్ట్ అంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను సెక్యూర్ ఇది యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఎడిషన్ అయినా చూపిస్తుంది. సెక్యూర్ ప్రాపర్టీ ప్లేస్ హోల్డర్ ఉంది కదా, స్టిల్ డౌన్లోడ్ చేసుకున్న చూపిస్తుంది మేబీ. ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది ఆన్ టాప్ ఆఫ్ యువర్ ఎనీపాయింట్ స్టూడియో. అలానే మీ సిస్టంలో రన్ టైమ్స్ ఉంటాయి కదా, రన్ టైమ్స్ బై డిఫాల్ట్గా ప్రతి ఎనీపాయింట్ స్టూడియోకి ఒక వర్షన్ అనేది వచ్చేది కదండి. ఆ సర్వర్ కాకుండా వేరే సర్వర్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పా కదా, ఎనీపాయింట్ స్టూడియోలో ఎన్ని రన్ టైమ్స్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, యా. సో నా అప్లికేషన్ డిప్లాయ్ అయిందా చూద్దాం. యా, డిప్లాయ్ అయింది. నేను సెండ్ అనేది చేస్తాను. సో సెండ్ అంటే ఏం చేస్తుంది, అంత వర్క్ అయితే కరెక్ట్గా అయితే నాకు ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవ్వాలా. ఓకే, చూద్దాం. యా, ఓకే, నా మాడ్యూల్లోకి వెళ్ళి సో ఇదేంటి యాప్స్ అన్ని, నా యాప్ ఏంటి జీమెయిల్ కదా. ఫస్ట్ సెకండ్, జీమెయిల్ ఎక్కడ ఉందండి. యా, వచ్చిందండి టెస్ట్ ఈమెయిల్. సో మనం ఏం చేసాము, జీమెయిల్ని ఇంటిగ్రేట్ చేసాము మ్యూల్సాఫ్ట్ని యూజ్ చేసుకొని. మ్యూల్సాఫ్ట్ ఏం చేసిందండి, జీమెయిల్ అప్లికేషన్తో మాట్లాడింది కదా, సో సెండ్ చేసింది కదా. సో నథింగ్ బట్ వీ ఇంటిగ్రేటెడ్ జీమెయిల్. అర్థమైందండి? హలో, యా. అలా ఏ మాడ్యూల్స్ అయినా జీమెయిల్ అనే కాదు, మీ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్స్ని మీరు కాన్ఫిగర్ చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ ఐడెంపటెన్సీ గురించి చెప్తానండి. ఐడెంపటెంట్ మెసేజ్ వ్యాలిడేటర్. ఈ వ్యాలిడేటర్ ఏం చేస్తుందో చెప్తాం. సో ఈ వ్యాలిడేటర్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా యునిక్ మెసేజ్నే ప్రాసెస్ చేస్తుందండి. సో డూప్లికేట్ రిక్వెస్ట్ కానీ వచ్చిందంటే ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. సమ్ టైమ్స్ ఏం చేస్తారు, మన ఏపీఎస్ని
వెబ్ వెబ్ టీం వాళ్ళు అంటే వెబ్ డెవలపర్స్కి వాళ్ళకి మన యూఆర్ఎల్స్ షేర్ చేస్తే వాళ్ళ ఏం చేస్తారు, వాళ్ళ కోడ్లో నుంచి మన ఏపీఐస్ని కాల్ చేస్తారు కదా వాళ్ళ ప్రోగ్రామ్స్ నుంచి. సమ్ టైమ్స్ ఎండ్ యూజర్ తెలియక సెండ్ బటన్ని క్లిక్ చేసి రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిందో లేదో అని తెలియకుండా మల్టిపుల్ టైమ్స్ బటన్ని క్లిక్ చేస్తూ ఉంటాడు. సో ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మనకి అన్ని రిక్వెస్ట్లు అనేది వస్తాయి కదండి. సో మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఐటెంని కొనుక్కుందాం అనుకున్నారు. సో మీకు రిక్వెస్ట్ అనేది నెట్ సరిగ్గా లేక వాళ్ళ రెస్పాన్స్ అనేది స్లోగా ఇచ్చేసరికి మీరు ఏం చేస్తారు, బటన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తారు కదా. సో ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్ని టైమ్స్ మనకి ఏమొచ్చుద్ది, రిక్వెస్ట్ అనేది వచ్చుద్ది, మన అప్లికేషన్కి రిక్వెస్ట్ వచ్చుద్ది. సో ఫస్ట్ టైం రిక్వెస్ట్ వచ్చిన దాన్నే ప్రాసెస్ చేయాలి. సో సెకండ్ టైం రిక్వెస్ట్ వచ్చింది ప్రాసెస్ చేస్తే డూప్లికేట్ ఆర్డర్స్ అనేది క్రియేట్ అవుతాయి కదండి. ఒక టాయ్ని పర్చేజ్ చేద్దాం అనుకున్నాడు. సో మీరు మల్టిపుల్ టైమ్స్ బటన్ని క్లిక్ చేస్తే మల్టిపుల్ టాయ్స్ ఏమైతాయి, సేమ్ టాయ్ మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ అనేది క్రియేట్ అయింది కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో డూప్లికేట్ రిక్వెస్ట్లని నేను ప్రివెంట్ చేయాలన్నప్పుడు ఐ కెన్ గో విత్ ఐడెంపడెంట్. సో ఈ ఐడెంపడెంట్ కాకుండా ఇంకోటి కూడా చెప్పాను అంతకుముందు, క్యాషీ స్కోప్ గురించి చెప్పా కదండి. క్యాషీ స్కోప్లో ఏం చేస్తుంది, ఫస్ట్ టైం వచ్చిన రిక్వెస్ట్ని క్యాషీలో అంటే ఇంటర్నల్గా ఆబ్జెక్ట్ స్టోర్లో స్టోర్ చేసుకుంటుంది. సో మనం రిక్వెస్ట్ డూప్లికేట్ రిక్వెస్టా యూనిక్ రిక్వెస్ట్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము, సమ్ ఐడెంటిఫైర్ని యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేస్తున్నాం కదండి. మేబీ పేలోడ్లో ఉన్న ఐడి అనే ఫీల్డ్ కావచ్చు, లేకపోతే క్వైరీ పారామీటర్స్లో వాళ్ళు సెండ్ చేసే పారామీటర్ కావచ్చు, ఏదో ఒక కీని బేస్ చేసుకొని మనకు వచ్చిన రిక్వెస్ట్ అనేది సేమ్ రిక్వెస్టా లేకపోతే డూప్లికేట్ రిక్వెస్ట్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాము. ఓకే, క్యాషీలో అయితే కొద్దిగా ఎక్స్ట్రా స్టెప్స్ అనేది ఉంటాయి, ఐడెంపడెంట్లో అయితే అన్ని ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు. ఓకే, సో వచ్చిన రిక్వెస్ట్ డూప్లికేటా కాదా అని నేను ఏం చేస్తున్నా అంటే ఒక పారామీటర్ని బేస్ చేసుకొని చేస్తున్నాను. యాట్రిబ్యూట్స్ లోపల క్వైరీ parent డాట్ ఈఎంపి ఐడి అంటారు. అజ్యూమ్ దట్ మన అప్లికేషన్ అనేది హెచ్ఆర్ మాడ్యూల్కి సంబంధించింది అనుకోండి. సో హెచ్ఆర్ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఇంటర్నల్గా మన వెబ్ సర్వీసెస్ని హిట్ చేస్తుంది. ఒక కొత్త ఎంప్లాయీ వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకున్నాక యాడ్ అనే బటన్ని క్లిక్ చేస్తారు కదా. యాడ్ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు మన ఏపీఐ అనేది ట్రిగ్గర్ అయ్యిద్ది, కాల్ అయ్యిద్ది అని అనుకోండి, ఇన్వోక్ అయ్యిద్ది. సో మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఎంప్లాయ్ ఐడి ఇస్తే మనము ఏం చేయాలి, వాళ్ళకి ఎక్సెప్షన్ని త్రో చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ ఇంకా ఈమెయిల్ మాడ్యూల్ది తీసేస్తున్నాను. సో మీకు ఇంటర్వ్యూలో అడుగుతాడు, సేమ్ రిక్వెస్ట్ని మల్టిపుల్ టైమ్స్ అనేది ప్రాసెస్ చేయకూడదు. మల్టిపుల్ టైమ్స్ ప్రాసెస్ చేయకుండా, అంటే మల్టిపుల్ టైమ్స్ ప్రాసెస్ చేయడం అంటే బిఫోర్ డేటాబేస్ని కాల్ చేసే ముందే నేను ఆ రిక్వెస్ట్ని స్టాప్ చేయాలా. సో డేటాబేస్లోకి వెళ్ళిన దాని తర్వాత మళ్ళీ ఆ డేటాబేస్ ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, ఆల్రెడీ ఈ ఎంప్లాయ్ ఐడి ఉంది అని. సో డేటాబేస్ మీద బర్డెన్ కాకుండా మ్యూల్ సైడే మనము ఏం చేస్తున్నామండి, హ్యాండిల్ చేస్తున్నాము ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని. ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, యూజింగ్ ఐడెంపడెంట్తో. సో బేసిక్గా యూనిక్ మెసేజెస్ని ప్రాసెస్ చేయడం కోసము ఐడెంపడెంట్ది యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ నథింగ్ బట్ ఏ వ్యాలిడేటర్. సో అది డూప్లికేట్ రిక్వెస్ట్ అయితే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, అదే డూప్లికేట్ రిక్వెస్ట్ కాదంటే ఆ మెసేజ్ని నెక్స్ట్ ప్రాసెసర్స్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో యూజ్ కేసెస్ అనేది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ చేంజ్ అవుతూ ఉంటాయండి. బట్ మీకు కాంపోనెంట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో అని తెలుసుకుంటే మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, క్వైరీ అట్రిబ్యూట్స్ డాట్ క్వైరీ ఈఎంపి ఐడిని పాస్ చేస్తున్నాను. ఓకే, నేను సెండ్ అనేది చెప్తున్నాను. సెండ్ అని చెప్తున్నా, నాకు రెస్పాన్స్ వస్తుంది. సేమ్ రిక్వెస్ట్ని అజ్యూమ్ దట్ నేను మళ్ళీ ప్రాసెస్ చేయాలని చూస్తున్నాను. ఏమొచ్చిందండి, ఎక్సెప్షన్ త్రో చేసింది. రైట్, ఎక్సెప్షన్ త్రో చేస్తే మనకి ఏమొచ్చింది అని చెప్పాను, ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది వచ్చింది కదా.
ఓకే, ఇక్కడ చూడండి. సో సేమ్ రిక్వెస్ట్ ని మళ్ళా సెండ్ చేస్తే ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది ఈ వ్యాలిడేటర్. బేసిక్ గా ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ స్టోర్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఆబ్జెక్ట్ స్టోర్ మనం ఏం కాన్ఫిగర్ చేయకపోతే ఏం చేస్తుందండి, డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఈ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ అనేది మీ సర్వర్ లో అన్ని అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటాయి. సో మీ అప్లికేషన్ కి సంబంధించింది సపరేట్ ఆబ్జెక్ట్ స్టోర్ క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు. ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేస్తే మీ అప్లికేషన్ కి సంబంధించింది ఆబ్జెక్ట్ స్టోర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో నేను ఈ రిక్వెస్ట్ ని ఇలా మీనింగ్ఫుల్ గా నేను ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది సెండ్ చేయాలండి. ఎలా చేయొచ్చు? సో బేసిక్ గా ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. ఎర్రర్ డిస్క్రిప్షన్ కాకుండా నేనేం చేయాలనుకున్నాను మీనింగ్ఫుల్ గా. సో కావాలంటే నేనేం చేయొచ్చు, దీన్ని ట్రై స్కోప్ లో పెట్టి వాట్ ఐ కెన్ డూ, ఇక్కడ సెట్ పేలోడ్ నేను ఇలా పెట్టొచ్చు కదా. సో ఆన్ ఎర్రర్, సో ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ యూజ్ చేస్తాను. ఓకే, సో సెట్ పేలోడ్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ అన్న ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. బట్ ఎక్సెప్షన్ ని త్రో చేసే ముందు నేను ఏం చేస్తున్నాను, మెసేజ్ సో ఇక్కడ గ్రాఫికల్ వ్యూలో పెట్టి ఏమని మెన్షన్ చేస్తానంటే, దిస్ రిక్వెస్ట్, దిస్ ఎంప్లాయ్ is already created. Okay, key and value application by ఏమైనా తప్పు ఉందా అండి? ఇక్కడ ఎందుకు తప్పు వస్తుంది? ఓకే, సో మళ్ళా రీబిల్డ్ అనేది అవుతుంది. ఇన్వాలిడేట్ కీ గురించి కూడా. ఓకే, అర్థమైందండి ఈ యూజ్ కేసు దేనికి యూజ్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ నేను సెండ్ అనేది అంటున్నాను. సేమ్ రిక్వెస్ట్ని మళ్ళీ సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేస్తే మెసేజ్ హ్యాస్ ఎర్రర్స్, ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఏముందండి మిస్టేక్? This employee okay. Mime type అనేది ఓకే, లేకపోతే ఆన్ ఎర్రర్ కంటిన్యూ పెడతానండి. సార్ చూద్దాము. సో ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని యాక్సెప్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి కదా. అన్ని టైప్ ఆఫ్ ఎర్రర్స్ని యాక్సెప్ట్ చేయని చెప్తున్నాను. ఎనీ పెడదాము. ఈసారి చూద్దామండి, ఎర్రర్ వస్తుంది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది ప్రాసెస్ అవ్వండి. నెక్స్ట్ ఇన్వాలిడేట్ కీ అనేది గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, రిక్వెస్ట్ ఓకే బిల్డ్ అయింది. ఒకసారి చూద్దాము మళ్ళీ ఎర్రర్ వస్తుంది.
సో రిక్వెస్ట్ వచ్చింది, ఇది ఎక్సెప్షన్ త్రో చేసింది. సో నేను డూప్లికేట్ రిక్వెస్ట్ వస్తే యాక్చువల్గా ఎక్సెప్షన్ త్రో చేయాలా, బట్ ఎందుకు త్రో చేయట్లేదు? ఓకే అండి, నేను ఇది చెప్తాను ఎందుకు త్రో చేయట్లేదు. ఇందాక త్రో చేసింది, బట్ యాక్చువల్గా మీకు మీనింగ్ఫుల్ ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది చూపిద్దాం అనుకున్నాను. బేసిక్గా దీని పర్పస్ అర్థమైందండి, ఐడెంటిఫైడ్ పర్పస్. యా రాకేష్. ఓకే. సో ఇంకోటి మీరు క్యాషీ మాడ్యూల్ చూసారు కదండి, క్యాషీ మాడ్యూల్. సో క్యాషీ మాడ్యూల్లో ఏముందండి, ఇన్వాలిడేట్ కీ అనేది ఉంది. సో దాన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్వాలిడేట్ కీ క్యాషీ యూజ్ చేసినప్పుడు, ఈ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, క్యాష్లో ఉండేంత డిలీట్ అవుతుంది సార్. మళ్ళీ క్యాషీలో అదే ఉన్న ప్రాసెస్. డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. బట్ నాకు డేటా మొత్తం డిలీట్ అవ్వద్దు, ఓన్లీ పర్టికులర్ కీ సంబంధించిన వాల్యూస్ మాత్రమే డిలీట్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమి యూజ్ చేయొచ్చు, ఇన్వాలిడేట్ కీ యూజ్ చేయొచ్చు. అర్థమైందండి? మీ క్యాషీలో చాలా కీస్ని స్టోర్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, సో మన అన్ని కీస్ని కాకుండా ఓన్లీ సింగిల్ కీనే డిలీట్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇన్వాలిడేట్ కీ. కంప్లీట్గా క్యాషీ మొత్తం డిలీట్ చేయాలంటే యూ కెన్ గో విత్ ఇన్వాలిడేట్ క్యాషీ. అర్థమైందా పద్మావతి, ఇది రుచిత, ఆరాధన? కీకి క్యాషీకి డిఫరెన్స్ అర్థమైందండి, ఇన్వాలిడేట్ కీకి ఇన్వాలిడేట్ క్యాషీకి? ఒక్కసారి రిపీట్ చేయరా ఓవర్ వ్యూగా? సో జనరల్గా ఫస్ట్ క్యాషీ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాము, ఆ రోజు చూపించా కదా, ఫస్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుంది, మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైము సేమ్ రిక్వెస్ట్ వస్తే మళ్ళీ ఏం చేస్తుందండి, ఆ క్యాషీ ఎక్కడైతే స్టోర్ చేసుకుందో ఆ పర్టికులర్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి కాలర్కి సెండ్ చేస్తుంది, రైట్? సో నాకు అలా వద్దు, క్యాషీలో ఉన్న డేటాని అంతా ఆన్ టైంలో డిలీట్ చేయాలా, ఎవ్రీడే 10 o'clockకి నేను ఇలా స్కెడ్యూలర్ పెట్టుకుంటాను. సో క్యాషీలో ఏదైతే డేటా ఉందో దాన్ని డిలీట్ చేయాలని, అప్పుడు నేనేం చేస్తాను, ఇన్వాలిడేట్ క్యాషీని కాల్ చేస్తాను. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కీని మాత్రమే డిలీట్ చేయాలి అనుకుంటే ఐ కెన్ యూజ్ ఇన్వాలిడ్. సో జనరల్గా క్యాషీలో ఎలా స్టోర్ అయింది అని చెప్పాను, కీ అండ్ వాల్యూ లాగా స్టోర్ అయింది కదండి. కీ పర్టికులర్ కీ నేమో దాని యొక్క రెస్పాన్స్ అనేది స్టోర్ అయిపోద్ది. సో అజ్యూమ్ దట్ ఇట్లా మీరు మీ క్యాషీలో ఇలా మల్టిపుల్ కీస్ అనేది స్టోర్ అయింది అనుకోండి. ఓకే, కీ 3 ఇలా. సో ఇన్వాలిడేట్ క్యాషీ అంటే అన్ని కీస్ డిలీట్ అయిపోతాయి, అన్ని కీస్ డిలీట్ అయిపోతాయి. ఓకే, ఇన్వాలిడేట్ కీ అంటే పర్టికులర్ కీ మాత్రమే డిలీట్ అయిపోద్ది. సో ఆ పర్టికులర్ కీ డిలీట్ అయిపోద్ది కాబట్టి ఓకే, రిక్వెస్ట్ ఎప్పుడైతే క్యాషీలోకి వచ్చుద్దో ఆ కీ ఉండదు కాబట్టి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళొద్ది. పద్మావతి క్లియర్ అండి? పద్మావతి, రుచిత? యా రాకేష్. ఓకే, ఎస్ రాకేష్. ఆరాధన ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, ఆరాధన కానీ హిమజ కానీ? లేదండి. ఓకే, సో నేను మీకు రేపు పార్ట్స్ దీని గురించి అన్నా కదా. సో ఆల్మోస్ట్ మనం అన్ని కవర్ చేసుకున్నామండి, దీంట్లో ఉన్నాయన్నీ కవర్ చేసాము. సో 1-2 ఏమైనా కవర్ చేయకపోతే చెప్తాను. డైనమిక్ ఎవాల్యుయేటర్ అనేది ఇంపార్టెంట్, దీని గురించి రేపు చెప్తానులే అండి. ఓకే, సో రేపు నుంచి ఇంకా వేరే అదర్ మాడ్యూల్స్ చూద్దాము. సో మనము ఎజెండా ప్రకారం మన రోడ్ మ్యాప్ అనేది విఎం మాడ్యూల్, దాని తర్వాత ఆబ్జెక్ట్ స్టోరు, ఆ రెండు అనేది ఇంటర్నల్ కాబట్టి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకుంటారు కాబట్టి అది చెప్తాము. సో మిగతా మాడ్యూల్స్ ఉంటాయి కదా, మిగతా మాడ్యూల్స్ అనేది ఆప్షనల్గా ఉంటుంది. సో డేటాబేస్ మాడ్యూల్ అనేది ప్రాజెక్ట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ కోర్ మాడ్యూల్ అండ్ ఆబ్జెక్ట్ స్టోర్ అండ్ విఎం మాడ్యూల్ ఇవి ఆల్మోస్ట్ 99% ప్రతి ప్రాజెక్ట్లో ఉంటాయి. ఓకే, సో అట్లా మనము మన ఎజెండా మొన్న డిస్కస్ చేసాం కదా. సో బిఎం మాడ్యూల్ అయిపోయిన తర్వాత విఎం మాడ్యూల్, ఆబ్జెక్ట్ స్టోర్ మాడ్యూల్, ఆబ్జెక్ట్ స్టోర్ అయిపోయిన తర్వాత సమ్ ఎండ్ పాయింట్స్ అనుకున్నాం కదా, డేటాబేస్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాము, డేటాబేస్ అండ్ సేల్స్ ఫోర్స్, అండ్ ఇంకో మెసేజింగ్ జేఎంఎస్,
ఏదో ఒకటి తీసుకుందాము, యాక్టివ్ ఎంక్యూ కానీ ఏదో ఒక ఎంక్యూ. ఓకే, ఇంకా ఏడబ్ల్యూఎస్. ఓకే, ఆల్రెడీ మీకు ఇవి చెప్పాం కదా, HTTP రెస్ట్ సర్వీసెస్కి సోప్ సర్వీసెస్కి రిలేటెడ్. సో సోప్ అయితే వెబ్ సర్వీస్ కన్జ్యూమర్ యూజ్ చేస్తాము, కన్జ్యూమర్. రెస్ట్ఫుల్ సర్వీసెస్ అయితే HTTP రిక్వెస్ట్ యూజ్ చేస్తాం. ఓకే అండి. సో నెక్స్ట్ వీక్లో మీకు ఏదో ఒక 2 కనెక్టర్స్ కంప్లీట్ చేసేస్తానండి. సో అలాంగ్ విత్ ద VM మాడ్యూల్ ఆబ్జెక్ట్ స్టోర్తో పాటు 2 కనెక్టర్స్ టార్గెట్ పెట్టుకుందాము. సో సాటర్డే అండ్ సాటర్డే లోపల. ఓకే రాకేష్. ఓకే అండి, ఇంకా సెషన్ ఏం చేస్తానండి. ఓకే.